ఓకేనా? అందరికీ నమస్కారం. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి రూమర్స్ పరంగా విశాల్ సార్ గురించి మాట్లాడదామని చెప్పి అదే పనిగా వచ్చానమాట ఇక్కడికి. సో ఆయన హెల్త్ ఇష్యూస్ అనేది అది ఫర్దర్ ప్రతి ఒక్క మనిషికి వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది. సో మనకు రావచ్చు, రేపు పొద్దున్నే ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అనమాట. మనం చూసుకొని 1-2 సార్లు మనం ఆలోచన చేసుకుని మనం చేసుకోవాల్సిన విషయాలు అవి. అలా అని చెప్పి స్టార్టమ్ ఉన్న 6 feet ఉన్నటువంటి వ్యక్తి 6 pack మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి ఈ పొద్దు ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యంతో ఉన్నారని చెప్పి ఇలా మాట్లాడడం అంటే చాలా వరకు తప్పు. ఆయన పరంగా ఫేక్ న్యూస్ అనేది, ఫేక్ తీసుకురావడం అనేది చాలా వరకు తప్పు. ప్రతి ఒక్కరికి కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు కావచ్చు, సో వాడు మేబీ ఎవరైనా కూడా అలా మాట్లాడడం చాలా వరకు తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనము ఉన్నాం, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనము ఉన్నాం, తమిళ్లో ఆయన చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇది మీరు బాగా గమనించాలి. తెలుగు ప్రజలు ఎవరెవరు ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది. మనకు తెలుగులో కూడా మనకు ఫ్యాన్స్ అభిమానులు చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇలా మాట్లాడడం చాలా వరకు తప్పు. ఇది 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకోండి. ఇలా రాయడం కానీ ఇలా చేయడం కానీ చాలా వరకు తప్పు. పై నుంచి ప్రెజర్ ఉంటుంది, ఇది చాలా వరకు తప్పు. మేము ఎక్కడి నుంచి ఇది చేస్తూ ఉంటాం అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నామంటే అంత ఈజీగా వర్క్ చేయం కదా ఎవరు కూడా. ఒక స్టార్టమ్ ఉన్నటువంటి హీరో గురించి అలా తప్పుగా మాట్లాడడం చాలా వరకు తప్పు. అన్నగారితో మేము కూడా వర్క్ చేసాం, విశాలతో మేము కూడా వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత సో ఓకే, ఏదో హెల్త్కి సంబంధించి ఇష్యూస్ అయితే ఎవరికి రాకుండా ఉంటాయా? మరి వస్తాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. అలా మాట్లాడటం, అలా ఫేక్ న్యూస్లు రాయడం కానీ, సో ఇంకోటి వాట్ ఎవర్ సంథింగ్ ఏది కూడా రాయకూడదు. మీరు ఎవరెవరు పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ మనందరికీ అభిమానమే. ప్రతి ఒక్క హీరో పరంగా యా ఇండస్ట్రీ పరంగా వచ్చినా మనకి ఎంత పెద్ద పేరు వచ్చినా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా అదే విధంగా మనం ఇది చేస్తాం, సపోర్ట్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరం కూడా. సో అలా చేయడం చాలా వరకు తప్పు అని ఇప్పుడు మీరు అనుకుంటారు. అలా రాయడం కరెక్టేనా? అలా రాయడం తప్పు కదా. ఆయనకు అది ప్రాబ్లము ఇది ఇట్లా పరిస్థితిని చాలా వరకు చాలా వల్గర్గా మాట్లాడటం జరిగింది. అన్నగారి గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మీరు 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకోండి. అభిమానులు కూడా 1-2 సార్లు మీరు తెలుసుకోండి. ఆయన ఎంతోమందికి సాయం చేశారు. సో అలాని మనం పట్టించుకోకుండా మనకు తెలుగు సంబంధించి మనం మాట్లాడుకోకుండా ఉంటే కరెక్ట్ కాదు కదా. అది తెలుగులో అభిమానులు ఉన్నారు, తమిళ్లో అభిమానులు ఉన్నారు ఆయనకి. సో మీరందరూ కూడా ఆయన గురించి ఫేక్ న్యూస్ రాయడం అనేది మానేసి మెయిన్ ఇంత ప్రాబ్లం ఏంటి. సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళని తొందరలో రికవర్ అవుతారు. అన్నగారితో వర్క్ చేశాం కాబట్టి మాకు ఇది అనేది మాకు తెలుసు. పైనుంచి ప్రెజర్ వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చాను నేను, ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పాలా. రాయలసీమ గురించి మాట్లాడతాం. రాయలసీమ గురించి పేరు ప్యాక్షన్ మొత్తం అంతా బయట పెట్టింది. మొత్తం అంతా పందెం కోడి సినిమా నుంచి బయటకు వచ్చింది. పందెం కోడి నుంచి బయటకు వచ్చింది. మనకి తెలుసా ఇది పరిస్థితి అనేది. ఏ స్టేట్ ఎలా ఉంది, ఏంది పరిస్థితి అని చెప్పి మనకు తెలుస్తుందా? మనకు తెలియదు కదా. హెల్త్ ప్రాబ్లం బాగలేనప్పుడు బాగలేదని రాయడంలో ఓకే సార్, బాగలేదు, ఓకే, ఇట్ ఈస్ ఆయన ప్రాబ్లం. అది ఇంతకుముందు మనకు యాక్టింగ్ చేయలేదా? మన పరంగా ఏం చేయలేదు ఆయన? చెప్పండి. అసోసియేషన్లో ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారు ఆయన. విశాల్ గారు మాట చెప్పండి. మనం ఆ మాట మాట్లాడడం, మనం అట్లా చేయడం చాలా వరకు తప్పు. మన ఫేక్ న్యూస్లు రాయడం చాలా వరకు తప్పుగా అనుకోవడం చాలా వరకు తప్పు. ఏదో రోగం వచ్చేసింది, ఏదో ఇంకోటి జరిగిపోయింది, ఏదో ఇంకోటి ఏదో జరిగిపోయింది అని చెప్పి ఉద్దేశంతో రాస్తున్నారు. మరి అది తప్పు కాదా? అలా రాయడం కరెక్టేనా? ఒక ఛానల్ అయితే పర్వాలేదండి, ఎన్ని ఛానల్స్, ఎన్ని రూమర్సు, ఇలా రాయడం చాలా వరకు తప్పు సార్. పైనుంచి మాకు కూడా ప్రెషర్ ఉంది. హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు చెప్పండి. సో ఆయనకు వచ్చి డెంగ్యూ ఫీవర్ వల్ల కొంచెం సఫరింగ్లో ఉన్నారు సార్. సో ఆల్మోస్ట్ రికవర్ అయిపోతారు. వీళ్ళని తొందరగా మనకు కూడా మరొక సినిమాలో మనకు కూడా ఆయన మంచిగానే కనపడతారు. ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఆయన వీళ్ళని తొందరగా రికవరీ అవ్వాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి. అలా ఇలా మాట్లాడడం, ఇలా చేయడం, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి పెట్టి అలా చేయడం చాలా వరకు తప్పు సార్. ఆయన చాలా మంచివారు, మంచి వ్యక్తి. సో 1-2 సార్లు మీరు అర్థం చేసుకోండి.
ఏ సినిమా పరంగా అయినా కూడా దేని పరంగా అయినా కూడా ఇప్పుడు మదగజరాజు ఆయన రావాల్సిన పని లేదు అక్కడికి. ఆయనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ ఆయన వచ్చి ప్రేక్షకుల ముందు నేను ఇలా ఉన్నానే, నేను ఎలా కనపడితే ఎలా అని చెప్పి అనుకోలేదు ఆయన. సో కానీ ఆయన వచ్చి ప్రేక్షకులకు కనపడ్డారు అనమాట. సో ఇది ఒకటి 2 సార్లు మీరు గమనించుకోండి. యూట్యూబ్లో కొంతమంది వ్యాధి వచ్చింది అని